హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటో మీ అందరికీ తెలుసు కదా. దీన్ని అరటి పువ్వు అంటారు. దీంట్లో ఉండే పువ్వులతోటి కర్రీ చేసుకోవచ్చు, అలాగే రసం కూడా చేసుకోవచ్చు. వీటిలో ఉన్న స్టెమ్ లాంటి ఒక స్టెమ్ లాంటిది ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి. ఆ తర్వాత కొంతమంది అయితే ఇలా ప్లాస్టిక్ ర్యాపర్ లాగా ఉంది కదా, అది కూడా రిమూవ్ చేసేస్తారు. ఇవి మిక్సీ చేసుకున్నప్పుడు అవి అడ్డొస్తాయని చెప్పి అవి కూడా రిమూవ్ చేసేస్తే బెటర్ అన్నమాట. నిజం చెప్పాలంటే నాకైతే ఈ కర్రీ ఎలా చేయాలో రాదండి. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేసి పెట్టింది. నేను అనుకోవడం వరకు చాలా మందికి ఇది రాదనే అనుకుంటున్నాను. అందుకే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. నార్మల్గా రోల్ అవైలబుల్ లేకపోతే ఇలా చిన్న ముక్కల కింద చేసేసుకుని మిక్సీ జార్లో రుబ్బుకోవచ్చు. కాకపోతే కొంచెం టఫ్ అనే చెప్పాలి. ఇలా రోల్ గనక అవైలబుల్గా ఉంటే దీంట్లో చేసుకోవడమే ది బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా అరటి పువ్వు అంతటినీ వేసి దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా బాగా కుమ్మేసుకోవాలి. దీంట్లో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు బాగా కుమ్ముకోవాలి. ఇది పేస్ట్ లాగా అయితే అవ్వదండి. ఈ విధంగా కుమ్మేసుకున్న తర్వాత దీన్నంతటిని ఒక జల్లెడలోకి తీసుకుని రోల్లో కుమ్ముకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ తోటి బాగా కడిగేసుకుని నీరంతా పోయేలాగా బాగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా గట్టిగా వాటర్ అంతటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లోకి అరటి పువ్వు అంతటిని వేసి దానికి సరిపడా చింతపండు రసం కూడా యాడ్ చేసి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తగినన్ని వాటర్ కూడా వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండిలో ఆయిల్ వేసి దీంట్లో తాలింపు కోసం కొంచెం ఎక్కువగానే వేరుశనగ గుళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. వేరుశనగ గుళ్ళు కూడా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా కొంచెం ఎక్కువగానే తాలింపు పెట్టాలి. పులిహోరలోకి పెట్టుకుంటాం కదా, ఆ విధంగానే కొంచెం ఎక్కువ తాలింపు పెట్టుకోవాలి. ఇలా వేరుశనగలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒకసారి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసి ఒకసారి వేయించిన తర్వాత కొంచెం పసుపు, అలాగే ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని రసం కింద తీసి అది కూడా వేసి కాసేపు ఉడికించుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వు అంతటిని కూడా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటే ఈ అరటి పువ్వు ఫ్రై రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఈ అరటి పువ్వు కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడు అరటి పువ్వుతో రసం ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నెలో తాలింపు పెట్టుకుని కొంచెం ఎక్కువ మోతాదులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని 2-3 వెల్లుల్లిని దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వును కూడా వేసుకుని కొంచెం కొబ్బరికూర వేసుకోవాలి. ఆ తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మీకు రుచికి తగ్గట్టు బెల్లంని యాడ్ చేసుకుని కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అరటి పువ్వు రసం అనేది స్వీట్గా ఉంటే బాగుంటుందండి. కాబట్టి నేను ఇక్కడ బెల్లం కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాము. ఒక్కసారి ఉడికించుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ రసం అనేది చిక్కగానే ఉంటుందండి. నార్మల్గా రసం చేసినట్టుగా ఎక్కువ వాటర్ వేస్తే అంత టేస్ట్ బాగుండదు. కాబట్టి ఈ రసం అనేది ఈ విధంగా చిక్కగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించేసుకుంటే మన అరటి పువ్వు రసం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ అరటి పువ్వు రెసిపీస్ తెలుసు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.